ఈనాడులో జ్యోతిలో ఒక స్టోరీ వస్తుంది. ఆ వెంటనే దాని మీదన తెలుగుదేశం పార్టీ ఈసీకి ఒక కంప్లైంట్ చేస్తుంది. ఆ తర్వాత ఈసీకి పై స్థాయిలో ప్రెషర్ ప్రారంభమవుతుంది. ఆ తర్వాత ఈసీ ఇక్కడ చర్యలు తీసుకోవాలి. ఇది ప్రస్తుతం చంద్రబాబు అనుసరిస్తున్నటువంటి చాణక్యం. సామదాన భేద దండోపాయాలు. తన మాట విననటువంటి తన పార్టీలో ఉన్నటువంటి వాళ్ళని సామంతో లొంగ తీసుకునేటటువంటి ప్రయత్నం. అలాగే మాట విననటువంటి వాళ్ళని భేదోపాయంతో కంట్రోల్ చేయటం. అలాగే వాలంటీర్లు, పోలీసులు ఇట్లాంటి వాళ్ళని దండోపాయం, మీకు మేము వస్తే మీ సంగతి తేలుస్తాం, మీరు మాతో ఉంటే ఎట్లుంటుందో చూడండి అన్నటువంటి కోణంలో పత్రికల్లో ప్రొజెక్షన్, అనుకూల పత్రికల్లో ఏది దండోపాయం, భేదోపాయం, అది బెదిరించి మరీ కంట్రోల్ చేసేటటువంటి ప్రయత్నం. మాతో వస్తే కనుక మీకు ప్రయోజనం జరుగుతుంది అంటూ 10,000 రూపాయల జీతాలు పెంచుతాం, లేకపోతే పోలీసులకి ఆ బెనిఫిట్స్ ఇస్తాం, ఇతర అధికారులకు ఇది ఇప్పిస్తాం అంటూ దానోపాయం. దండోపాయం వచ్చేటప్పటికి మా మాట వినని వాళ్ళ సంగతి తేలుస్తాం అంటూ ఇది సామదాన భేద దండోపాయాలు. ఇవి ప్రస్తుతం చంద్రబాబు అనుసరిస్తున్నటువంటి వ్యూహం. ఈ వ్యూహంతో ఇప్పటికైతే ఒకటి, తమ దారికి వచ్చేసింది ఎన్నికలు, కంట్రోల్లోకి వచ్చేసింది వ్యవస్థ అని అయితే ఆయన నమ్ముతున్నారు. అవునా కాదా అనేటువంటిది రేపు 13వ తారీఖు తర్వాత తెలుస్తుంది.